నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. వక్ఫ్ బోర్డ్ దేశంలోని అత్యధిక భూమితో పాటు సంపద కలిగిన ఒక సంస్థ. వక్ఫ్ బోర్డ్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడే వచ్చిందా అంటే ఖచ్చితంగా లేదే అని చెప్పాలి. మధ్యలో కాంగ్రెస్ కూటమి ఆలోచనలకు పరాకాష్ట ఒక వర్గం మెప్పు పొందడానికి వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పడం మనం చూస్తూనే వచ్చాం. వక్ఫ్ చట్టానికి సంబంధించి కొంత నియంతృత్వం ఉండాలి, వక్ఫ్కి సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చాలా మంది ప్రతిపాదిస్తూ వచ్చినా ఇక ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం కొమ్ము కాసే కాంగ్రెస్ అధినాయకత్వంలో అది ఎప్పుడూ కూడా సాధ్యం కాలే. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా దేశ హితం కోసం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడం అని గతంలోనే ప్రకటించింది. అయితే మూడవసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో ఈసారి గట్టి నిర్ణయాలను తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే కూటమిగా ఉంది కాబట్టి ఏమైనా జరిగితే కూటమి విడిపోయి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు చెక్ పెడుతూ మోదీ మాట ఇచ్చాడంటే చేస్తాడు, మోదీ ఆలోచనలు దేశహితం కోసమే కానీ ప్రధానమంత్రి సీట్ కోసం కాదని మరొక్కసారి నిరూపించారు. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, అసలు వక్ఫ్ బోర్డులో సవరణ చేయాల్సిన అవసరం ఏంటి అనే దానికి సంబంధించి ఇట్స్ మీ నవత ఛానల్లో వక్ఫ్ బోర్డుకి కీలక అంశాలు ఏంటి అనే దానికి సంబంధించి స్పెషల్ వీడియో ఉంటుంది, అది చూడండి. అసలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు ఏ విధంగా చేసింది అనేది ఇప్పుడు నేను తెలియజేస్తా. అయితే వక్ఫ్ బోర్డు అధికారులను పరిమితం చేయడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది. ఇక ఈ చట్టానికి సంబంధించి మొత్తం 40 సవరణలకు శుక్రవారం మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. ఇక అధికార వర్గాల ప్రకారం ఈ సవరణలు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడానికి వక్ఫ్ బోర్డు అధికారాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఎక్కడికైనా వచ్చి కాలు పెట్టేసి మేము కాలు పెట్టినాం, ఇది మాదే, ఎప్పటి నుంచో ఉంది, అక్కడ ఆలయం ఉండనియండి, ఊరు ఉండనియండి, ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉండనియండి, మాదే అని చెప్పుకుంటారు చూసిన, ఇక నుంచి అలాంటివి చెల్లవు. ఇక ప్రతిపాదిత సవరణల ప్రకారం ఆస్తులపై వక్ఫ్ బోర్డు చేసిన అన్ని క్లెయిమ్లు తప్పనిసరి ధృవీకరణకు లోనవుతాయి. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన ఆస్తులకు తప్పనిసరిగా ధృవీకరణ ప్రక్రియ ప్రతిపాదించబడింది అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సవరణలకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం అంటే ఇదే రోజు, ఇవాళ ఎన్నో తారీఖు, ఆగస్టు 5. ఈ ఆగస్టు 5 గుర్తుపెట్టుకోండి. ఈ ఆగస్టు 5కి మోదీ సర్కార్కి చాలా 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 ఏమంటారు సక్సెస్లు ఉన్నాయన్నమాట. ఏం సక్సెస్లు ఉన్నాయి, ఆగస్టు 5ని చాలా నిర్ణయాలను ఎందుకు తీసుకుంటారనేది కూడా ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్తా. ఇక వక్ఫ్ బోర్డులు సుమారు 9,40,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయి. ఆలయాలకు కూడా లేవు. ఎప్పుడో సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో ఆలయాలకు కూడా లేని అనేక వెసులుబాట్లు వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. ఇది చాలా మంది జాతీయ భావం కలిగిన వాళ్ళు చెప్తూనే వచ్చింది, వక్ఫ్ బోర్డుకి పరిమితులు ఇవ్వాలి, అపరిమితంగా చేయడం ద్వారా అనేక తప్పులు జరుగుతున్నాయని. ఇక 2013లో యూపీఏ ప్రభుత్వం అసలు వక్ఫ్ చట్టం 1995కి సవరణల ద్వారా ఈ బోర్డుల అధికారాన్ని విస్తృతం కావించింది. ఇందాకే చెప్పిన కదా, మన కాంగ్రెస్ సర్కార్ ఘనకార్యం అన్నమాట ఇది. అనేక ప్రభుత్వ భూములను తమవే అంటూ వక్ఫ్ బోర్డులు వాదిస్తుండగా అటువంటి ఆస్తులను వెనుకకు తీసుకోవడం ఈ సవరణల కారణంగా ప్రభుత్వాలకు అసాధ్యంగా మారుతుంది. ఏదైతే వక్ఫ్ బోర్డులో ఉన్న కొన్ని చట్టాలు ఉన్నాయో అవి ప్రభుత్వ ఆస్తులు, ప్రజలవి, ఆలయాలవి అని తెలిసినా కూడా వక్ఫ్ బోర్డు వాదనలో వక్ఫ్ బోర్డుకున్న అధికారాల వల్ల వాటిని వెనుకకు తీసుకోవడం సాధ్యం కావట్లేదు. ఇప్పుడు మార్పుల ద్వారా అది సాధ్యమవుతుంది. ఇక విరాళంగా సమకూరిన వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను ముస్లిం చట్టం పేర్కొన్న పవిత్రమైన, మతపరమైన లేదా ధార్మికమైన ఉద్దేశాల కోసం అంకిత భావంతో పనిచేసే వాకిఫ్ ద్వారా నియంత్రించడానికి ఈ చట్టం ఏర్పాటు చేశారు. అయితే యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణల కారణంగా ప్రభుత్వం అధికారాన్ని సవాల్ చేసే విధంగా మరో అధికార కేంద్రం ఏర్పడినట్లయింది. అసలు వక్ఫ్ బోర్డు లక్ష్యం వేరు. యూపీఏ గవర్నమెంట్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఇక కాంగ్రెస్ మొన్న ఎన్నికల మేనిఫెస్టో ఎట్లుందో కూడా మీరు చూడొచ్చు. వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏదైనా చేస్తారు. వీళ్ళు చేసిన దానికి అనేక
ఆ ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు అది ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. ఈ అరాచకాన్ని తొలగించేందుకు వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం 2024 ఎన్నికల ముందే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యాన్ని కల్పించడం ద్వారా వాటి సమగ్రతను పెంపొందించేందుకు కూడా రాబోయే సవరణ నిబంధనలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణలో జిల్లా మెజిస్ట్రేట్లను చేర్చాలని ప్రభుత్వం పరిగణించింది. ఈ బిల్లును పార్లమెంటు ముందు తీసుకురాదలిచిన ఆగస్టు 5 ఇది చారిత్రాత్మకమైన డేటు మోదీ హయాంలో అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే 2019 ఎన్నికల అనంతరం ఇదే రోజు అంటే ఆగస్టు 5వ తారీఖున జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఇక ఆ మరుసటి సంవత్సరం 2020లో ఇదే రోజున అంటే ఆగస్టు 5న అయోధ్యలో రామ జన్మభూమి వద్ద దివ్యమైన మందిరంకి భూమి పూజ జరిగింది. ఇక ఆస్తులను తమిగా వక్ఫ్ బోర్డు పేర్కొంటున్న వివాదాస్పద భూములపై ప్రభుత్వంకి పరిశీలన జరిపి నిర్ధారించే అధికారం రానున్న సవరణను కల్పించనున్నారు. భారతదేశంలో వక్ఫ్ బోర్డులకు ఉన్నట్లు విస్తృత అధికారాలు సౌదీ అరేబియా, ఒమాన్ లాంటి ముస్లిం దేశాల్లో కూడా లేకపోవడం గమనార్హం. అచ్చమైన ముస్లిం దేశాల్లో కూడా లేవు, కానీ సెక్యులర్ అనే చెప్పుకునే లౌకికవాదం కలిగిన భారతదేశంలో మాత్రం వీళ్ళకి చాలా ఫెసిలిటీలు ఉన్నాయి. ఈ చట్టానికి సవరణలు చేయాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియా, బోహ్రా వంటి వర్గాలు కూడా చాలా కారణాలతో చాలా కాలంగా కోరుకుంటున్నారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ 123 ప్రధాన ఆస్తులను వక్ఫ్ బోర్డుకి బదిలీ చేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆస్తులను తిరిగి పొందేందుకు దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది. ఒక ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను తిరిగి పొందడానికి 10 సంవత్సరాలు పట్టింది అంటే ఎలాంటి స్థితిలో ఉన్నామనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకా సెప్టెంబర్ 2022లో వక్ఫ్ బోర్డు మొత్తం ఓ గ్రామాన్ని 1100 సంవత్సరాల పురాతన దేవాలయంతో సహా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకుంది. వాళ్ళకి కాంగ్రెస్ అప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన హక్కులతోటి 1100 సంవత్సరాల పురాతన దేవాలయం ఉన్న ఒక గ్రామం వక్ఫ్ బోర్డు అని చెప్పిందట. అంటే వక్ఫ్ బోర్డుని అడ్డం పెట్టుకుని ఎంతకు తెగిస్తున్నారు అనేది అర్థమవుతుంది. తిరుచైతూర్ గ్రామంలో హిందువులు మాత్రమే ఉన్నారు. రాజగోపాల్ అనే వ్యక్తి తన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాజగోపాల్ తన భూమిని విక్రయించడానికి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతను విక్రయించాలనుకుంటున్న భూమి తనది కాదని, ఆ భూమిని వక్ఫ్గా మార్చారని, ఇప్పుడు దాని యజమాని వక్ఫ్ బోర్డు అని తెలుసుకున్నాడు. ఇది మాత్రమే కాదు, గ్రామస్తులందరి భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. ఇక నుంచి ఎక్కడ పడితే అక్కడ జెండా పెట్టేసి ఇది వక్ఫ్ భూమి, వక్ఫ్కి సంబంధించి ఏదైనా ఉంటే మీ వక్ఫ్ సంబంధించిన న్యాయ వ్యవస్థలోనే జరుగుద్ది అంటే కుదరదు. ఈ సవరణలతో వక్ఫ్ బోర్డు కోరలు మొత్తం తీసేయనున్నారట. ఆ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఈ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే విధంగా దాని కోరలు పీకి మోదీ సర్కార్ కూర్చోబెట్టనుందట. కారణం లేకపోలేదు, మంచి చేస్తే సహాయం చేయాలి, చెడు చెయ్యాలి అని చూస్తే ఖచ్చితంగా కూడా నివారించాలి. ఈ రోజు భారతదేశం సనాతన ధర్మం మీద ఏర్పడితే ఆలయాల కంటే కూడా ఎక్కువ ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు కూడగట్టింది అంటే 1100 సంవత్సరాల ఆలయం ఉన్న భూమిని కూడా మాదే అని మార్చుకోగలిగింది అంటే ఇక 110 నుంచి 120 వరకు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్కి కట్టబెట్టగలిగింది అంటే వక్ఫ్ బోర్డు కోరలు బీకకపోతే రానున్న రోజుల్లో పెను ప్రమాదం జరుగుతుంది అనేది మోదీ సర్కార్ ముందుగానే ఊహించింది. దీనికి సంబంధించి ఎన్నికల ముందే ప్రణాళికను చేసుకుంది. ఇక కూటమిగా ఉన్నా, కూటమిలో ఎవరున్నా లేకపోయినా ప్రజా శ్రేయస్సు మాత్రం, దేశ సంరక్షణ మాత్రమే మాకు ముఖ్యం, మా పదవులు కాదు అనే విధంగా మోదీ సర్కార్ అడుగులు వేస్తుందని చెప్పడంలో ఇది మరొక నిర్ణయంగా చెప్పొచ్చు. అంతేకాదు ఆగస్టు 5న మోదీ ప్రతిపాదించిన ఏ ప్రతిపాదన అయినా కూడా ఫెయిల్ కాలేదు. సో ఇది కూడా సక్సెస్ అవుతుందని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.